ఓం మాంగళ్య గౌరీ దేవతాభ్యో నమో నమః. ఓం పార్వత్యై నమః. ఓం మహాదేవ్యై నమః. ఓం జగన్మాత్ర్యై నమః. ఓం సరస్వత్యై నమః. ఓం చండికాయై నమః. ఓం లోకజనన్యై నమః. సర్వదేవాధిదేవతాయై నమః. ఓం గౌర్యై నమః. అమ్మా పెళ్లి కూతురు తీసుకురానమ్మా. ఓం సత్యై నమః. ఓం బ్రహ్మచారిణ్యై నమః. ఓం శర్వాణ్యై నమః. ఓం దేవమాత్రే నమః. ఓం త్రిలోచన్యై నమః. ఓం బ్రహ్మణ్యై నమః. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరీ చిదగ్నికుండ సంభూతా దేవకాది సమద్యత ఉద్యద్భాను సహస్రాభా చతుర్బాహు సమన్విత రాగస్వరూపాశాఖ్యాఖోతాకారాం ఖోజ్వల అమ్మలాలో పైడి కొమ్మలాలో ముద్దుల గుమ్మలాలో సందళ్ళు నింపారే పందిళ్లలో బంగారు బొమ్మలాలో మోగేటి సన్నాయి మోతలలో సాగేటి సంబరాలో కోయిలలో రామశకలలో పలకటి మంతరాలో కళ్యాణం గమనీయం ఒకటయ్యే వేళనా వైభోగం కళ్యాణం గమనీయం ఈ రెండు మనసులే రమణీయం ముడే ముళ్ళట ముడి పడుతుంటే ముచ్చట నాలుగు దిక్కుల కంట చూడ ముచ్చటైన వేడుకంట ఆ పంచభూతాల తోడుగా ప్రేమ పంచుకొనే పండగంట ఆరరుగల నిండుగా ఇది నూరెళ్ళ పచ్చని పంట అమ్మలాలో పైడి కొమ్మలాలో ముద్దుల గుమ్మలాలో ఇంటి పేరు మారయి తందులో చుక్కలే అక్షింతలో మోగేటి సన్నాయి మోతలలో సాగేటి సంబరాలో అలకరించే తడి ఓలిలలో పుట్టినింటి కళ్ళలో ఓం అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు. ధ్రువంతే రాజా వరుడో ధ్రువంతే వో బృహస్పతిః ధ్రువంతరింద్రశ్చాగ్రశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. శతమానం భవతి శతాయుః పురుషస్యతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. అన్యోన్యదాంపత్య ఫలసిద్ధిరస్తు పుత్రపౌత్రాభివృద్ధిరస్తు గోత్రాభివృద్ధిరస్తు తథాస్తు. అక్కడ పెళ్ళైపోయింది, అది పట్టించుకోకుండా మల్లిక ఆంటీని చూస్తూ తృప్తి పడుతున్నావేంటి? ఇంకేం చేయలేమనా? చిన్నప్పటి నుంచి ధ్రువని చూస్తున్నాను. తన గురించి నాకు తెలీదా? ఇంత జరిగినా ఒక్క మాట కూడా మాట్లాడకుండా పెళ్లి చేసుకున్నాడంటే ఖచ్చితంగా మన స్కెచ్ కన్నా పెద్ద స్కెచ్ ప్లాన్ చేశాడు. ఓం మాంగళ్యధారణ శుభ సమయే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు. మాంగళ్యం తంతునాథేన శతమానం భవతి శతాయుః. మధురేవో అలమేలు వరుడక శ్రీవారు మనువాడి కలిసారు చెలిమి కలిమి ఒకరికొకరు ఈ జంటను దీవించగా దేవతలందరి నోట పలికిన చల్లని మాట శతమానం భవతి
శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి. మీస కట్టు కుంకుమ బొట్టు కంచి పట్టు పంచే కట్టు అల్లుకుంది అనుబంధము మమతలు ముడివేస్తూ తను తన తాళి బొట్టు ఆమె తన ఆయువు పట్టు ఏకమైంది దాంపత్యము 7 అడుగులు వేస్తూ నాలో సగం నీవంటూ నీలో సగం నేనంటూ జనుమలు జత పడువలపుగ ఇరు మనసులకొక తలపుగ కలగలిసిన ఒక తను శతమానం భవతి శతమానం భవతి. అందగాడు అందరివాడు అందుబాటు బంధువు వీడు రేవు పక్కరే పల్లెకు నచ్చిన చెలికాడు పంచదార నవ్వుల వాడు పాతికేల పండుగ వీడు శతమానం భవతి. ఇంకా నీ ఆటలు అయిపోయాయి వసుంధరా. ఇక నుంచి నేనాడిస్తే ఎలా ఉంటుందో చూద్దు గాని. పెళ్ళనుకున్నప్పటినుంచి ఎన్ని ఆటంకాలో అన్నిటినీ దాటుకుని ఈ ఇంటికి కోడలివయ్యావు. కానీ క్రెడిట్ నేను ధృవాసారికి ఇస్తాను. ఆయనే నిన్ను గట్టిగా పెళ్లి చేసుకోవాలని అనుకుని ఇక్కడికి తీసుకొచ్చారు. అలానే పెళ్లి చేసుకున్నారు. నీకు తెలుసా సుజా, లోక కళ్యాణం జరిగేటప్పుడు అలానే పరీక్షలు ఎదురవుతాయంట. అందుకే మనం సీతా కళ్యాణం, రుక్మిణి కళ్యాణం, పార్వతీ కళ్యాణం అని ఈ రోజుకి జరిపిస్తున్నాం. అబ్బో, మా వసుంధరకి ధైర్యం వచ్చేసింది కదా. గుండెల్లేదో అగ్నిపర్వతం బద్దలవుతున్నట్టుందిరా. రే ధ్రువ, ఆగరా. నన్ను ఎలా మోసం చేయాలనిపించిందిరా. దాని వెనకల పిచ్చోళ్ళ తిరిగాన్రా. అది నవ్వితే నవ్వేవాణ్ణి, అది బాధపడితే బాధపడేవాణ్ణి, అది ఏడిస్తే నేను చచ్చిపోయేవాణ్ణిరా. నేనెంత బాధపడుతున్నానో అది అంతకు మించి బాధపడాలి. అది నాలో పాత ధ్రువాన్ని నిద్ర లేపిందిరా. దాన్ని పెళ్లి చేసుకుందే ప్రేమతో కాదురా,
ఆ రోజు నా టార్గెట్ ఒక్కటే, ఈ రోజు నా టార్గెట్ కూడా ఒక్కటే. ఎస్టేట్లో దాని చుట్టూ తిరుగుతుంటే నన్ను ఆ కార్తిక్ గాడి కోసం పక్కన పెట్టింది. దాని మెళ్ళో తాళి కట్టి అది జీవితంలో వాణ్ణి కలవకుండా చేశాను. దాన్ని ఒక్కరోజు అనుభవించి రోడ్డు మీదకి లాగి దాని బతుకేంటో ధ్రువతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో దానికి అర్థమయ్యేలా చేస్తాను. అప్పుడు వాడి దగ్గరికెళ్ళి ఏడవమను. నాతో పడుకున్న అమ్మాయిని వాడు పెళ్లి చేసుకుంటాడో లేదో చూద్దాం. చేసుకున్నవాడు వాడు దాని మీద చెయ్యేసిన ప్రతిసారి మొదట నేనే గుర్తొస్తాను. అదే నేను దానికి వేసే పెద్ద శిక్షరా. మీ నాన్నగారి సాక్షిగా చెప్తున్నాను, నిన్ను మోసం చేయనని మాటిస్తున్నాను. జీవితాంతం నేను నా గుండెల్లో పెట్టి చూసుకుంటాను. మేరీ దిల్ కి ధడ్కన్, ఐ లవ్ యూ. చీలిందా నింగే రెండై నేడు వీడిల్దా ఒకే ఒక తోడు. ప్రాణంలో జీవం జాడే లేదు, సమయంతో పయనమాగే చూడు. ఇది నా చేదు నిజమో. దాని బతుకేంటో ధ్రువతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో దానికి అర్థమయ్యేలా చేస్తాను. అయ్యో చీలిందా నింగే రెండై నేడు వీడిల్దా ఒకే ఒక తోడు. తనని కాపాడుకోలేకపోతే నేను బతికున్న శవాన్ని. నేనెంత బాధపడుతున్నానో అది అంతకు మించి బాధపడాలి. రెప్పేగిలా కంటిని పొడిచెనో, చప్పుళ్ళనే గుండె వెలేసేనో. చీకటింటిలోకి చేరిన దీపమా, వేకువంటూ లేని జామున జీవితమా. శూన్యంతో స్నేహం, మౌనం సహవాసం. పదవసుందరా, వాడితో వెళ్ళకు, వాడు నువ్వు అనుకునే మంచోడు కాదు. నేడు
ఆగు కార్తీక్, నిన్ను మోసం ఆగు. చేస్తున్నాడు. ఒకే ఒక తోడు ప్రాణంలో జీవం సాడేలేదు. చేసుకున్న వాడు దాని మీద చెయ్యేసిన ప్రతిసారి మొదట నేనే గుర్తొస్తాను. ఇది నా చేదు నిజమో, క్షణమో ముళ్ళగణమో. అయ్యో చీలిందా నింగే రెండై నేడు, వీడిందా ఒకే ఒక తోడు. వసు, కమాన్ బేబీ. వసుంధరా, ఇప్పుడు నేను నీ మొగుణ్ణి. ఇదేంటో తెలుసా? నిన్ను రోజు అనుభవించడానికి నువ్వే తెచ్చుకున్న లైసెన్స్. తాళి గురించి, దీని పవిత్రత గురించి మీరు ఇంతకంటే ఏం మాట్లాడగలరు? ఇప్పుడు చెప్తున్నాను వినండి. తాళి కట్టినంత మాత్రాన మీరు నా భర్త కాదు. ఇది నా మెడలో ఉన్నంత మాత్రాన నేను మీ బానిసని కాదు. ఈ వసుంధర చీర కొంగు తాకలన్నా మనస్ఫూర్తిగా ఒప్పుకుంటేనే తాకగలరు. ఆ విషయం మీకు అర్థమయ్యే కదా ఇంత డ్రామా ఆడారు. ఇక చాలా పో. ఇంకా నువ్వు ఆపు. ఈ రోజు నా నుండి నిన్ను ఎవ్వరూ కాపాడలేరు. ఏమన్నావు? ఇందాకేమన్నావే? మృగంలా ప్రవర్తించకూడదా? ధ్రువలో ఉన్న మృగాన్ని నీకు చూపించకూడదనే ఇన్నాళ్ళు ఆగాను. కానీ ఏం చేయను, నువ్వే దాన్ని తట్టి లేపావు. ఇప్పుడు నువ్వు కొట్టింది నా చెంప మీద కాదు, మీ అమ్మ పెంపకం మీద, ఒక అమ్మాయి అభిమానం మీద, మీ అత్తయ్య ప్రేమ మీద.
పెళ్లిలో మనం బాగుండాలని ఆశీర్వదించిన ప్రతి ఒక్కరి నమ్మకం మీద. నీలాంటి వాణ్ణి పెళ్లి చేసుకున్నానన్న ఆలోచనే నాకు చావుతో సమానం అనిపించింది. అయిపోయిందా? ఇంకా నీ డైలాగులు అయిపోయినట్టేనా? ఇప్పటి వరకు చాలా కాలక్షేపం చేశావు. చాలు. ఈ రోజు నా నుంచి ఆ దేవుడు కూడా కాపాడలేడే నిన్ను. కృష్ణయ్య, ఇప్పటిదాకా నువ్వెట్టు తీసుకువెళ్తే అటు వెళ్ళాను. కానీ ఇవాళ నా అభిమానాన్ని దాటి నా శరీరాన్ని తాకితే రేపు నా శవాన్ని చూస్తావు. దగ్గరకొచ్చావో పొడి చేస్తాను. ఏంటే పొడుస్తావా? నిన్ను ధ్రువా, ధ్రువా, ధ్రువా. ఏమైందమ్మా? నందితకి హెల్త్ బాగాలేదు. సడన్ గా ఊపిరాడట్లేదు. అంబులెన్స్ కి కాల్ చేశాను, వస్తోంది. నేను కిందకెళ్తున్నాను, త్వరగా రండి. బట్టలు మార్చుకుని రండి. భాస్కరు, భాస్కర్, పెద్దమ్మా, నాకు ఓ సుందరని చూడాలని ఉందిరా. అదెలా కుదురుతుంది పెద్దమ్మా? ఈరోజు తనకి మొదటి రాత్రి. మనం పిలవలేం కదా. మనమంతా కలిసి తనకి చాలా అన్యాయం చేశావురా. అన్యాయమా? ఏం చేశావు? తల్లి నుంచి బిడ్డని వేరు చేశావు. కోటలో రాణిలా బతకాల్సిన తనని
పనులు చేయించావు. కావాలని చేయలేదు కదా, ఆ పరిస్థితులు అలాంటివి. అలా అని నాకు నేను సర్ది చెప్పుకోలేకపోతున్నాను భాస్కర్. వసుంధరకి తన గతం గురించి తెలియాలి. అంటే తను శంకరన్న కూతురు కాదని చెప్పమంటావా? తను నందిత కూతురని చెప్పాలి. ఫస్ట్ ఎయిడ్ చేస్తాను మేడం. పెయిన్ ఉంటుంది, కొంచెం ఓర్చుకోండి. ఓరోరి దేవుడో ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో, నీ సేతి బొమ్మలా ఈ నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలో. ఓరోరి దేవుడో ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో, నీ సేతి బొమ్మలా ఈ నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలో. కొంచెం ఓర్చుకోండి మేడం. డ్రెస్సింగ్ అయిపోయింది మేడం. ఇంకో 2 days డ్రెస్సింగ్ చేయించుకోండి మేడం. ధ్రువకి నేనేదో కథ చెప్తాన్లే, తీసుకో బావానిచ్చింది.
ఫస్ట్ ఎయిడ్ అయిపోయిందా? మ్. సరే, నందితని చూద్దాం పదండి. అయ్యో, ఈరోజు వీళ్ళ జీవితంలో ముఖ్యమైన రోజు. నా వల్ల ఇలా ఇక్కడ హాస్పిటల్లో ఉండాల్సొచ్చిందా? నందిత, డాక్టర్ నిన్ను ఎక్కువ టెన్షన్ పడొద్దు అని చెప్పారు. అత్త, మమ్మల్ని అందరినీ కంగారు పెట్టేశావు. నీకు ఇంట్లో ఉండి బోర్ కొడితే చెప్పు, ఇంకెక్కడికైనా ప్లాన్ చేద్దాం. ఇలాంటి ప్లాన్స్ వద్దు. నందిత, జ్యూస్ ఏమైనా తాగుతావా? ఏంటి నందిత? ఇంటికి వెళ్ళిపోదామంటున్నారు మేడం. మాకు సరదా చెప్పు నిన్నిక్కడికి తీసుకురావడం. అత్తకి ఈ లొకేషన్ నచ్చలేదేమో అమ్మా. ఈసారి ఇంకెక్కడికైనా ప్లాన్ చేద్దాం. చాలేరా. అవును, ఇంతకీ డాక్టర్ని డిశ్చార్జ్ గురించి అడగడం మర్చిపోయాను. నేను వెళ్ళి మాట్లాడొస్తాను, సరేనా? అమ్మా, నేను వస్తాను. అత్త, నువ్వింకేమీ టెన్షన్ పడకు. నిన్నింకొకసారి నేను ఈ హాస్పిటల్ బెడ్ మీద చూడకూడదు. పదమ్మా. నేలాంటి భర్తని వసుంధరకిచ్చాక ఇక నాకు దిగుల్లేదు. మీకోసం వచ్చే కంగారులో పగిలిన బాటిల్ మీద కాలు వేస్తే గుచ్చుకుందంటమ్మా. ఇప్పుడు బాగానే ఉందమ్మా. ఫస్ట్ ఎయిడ్ కూడా చేశారు. సరే, మీరు మాట్లాడుతూ ఉండండి. ఇంకొన్ని రిపోర్ట్స్ తీసుకోవాలి. నేను వెళ్ళి తీసుకొస్తాను. ఏమైందమ్మా? మీరే నాకున్న ఒకే ఒక ధైర్యం. మీకేదైనా జరిగితే నేను తట్టుకోలేను. ఇలా ఎప్పుడూ జరగలేదని డాక్టర్ చెప్పారు. ఇప్పుడెందుకు? నీ గురించి తెలియకుండా మనసంతా ఒక అలజడి. అంతా మంచి జరుగుతుంది అనుకునే లోపం ఏదో ఒక కష్టం. సంగీతలో నీ మీద పడ్డ నిందకి ధ్రువ నిలబడతాడని కల్లో కూడా అనుకోలేదు. ఆ రోజు నా గుండె ఎంత వేగంగా కొట్టుకుందంటే ఆ బరువుని నేను మొయ్యలేకపోయాను. నువ్వు నిప్పుల కొలిమి దాటేటప్పుడు నీకేదైనా అవుతుందేమోనని నా ప్రాణం పోయింది. ఇంత దాటి పెళ్లిదాకా వచ్చావనుకుంటే నువ్వు మళ్ళీ కనిపించలేదు. నువ్వేవైపోయావో అన్న టెన్షన్తో నరాలన్నీ బిగుసుకుపోయాయి. మళ్ళీ నాలో చలనం ఆగిపోతుందేమో అన్నంత భయం వేసింది. ఇప్పుడు నువ్వు సంతోషంగానే ఉన్నావుగా?
ఉండు. అమ్మమ్మ, అమ్మమ్మ, అమ్మా, నేను పోయే లోపు నీకు ఒక నిజం చెప్పాలి. అమ్మమ్మ, అమ్మమ్మ, నందిత, 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 నందితమ్మ గురించి చెప్తున్నావా? బామ్మ, 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 ధ్రువ సార్, అమ్మమ్మ చాలా ఇబ్బంది పడుతుంది. ఏదో చెప్పాలని అంటుంది. ఏమైంది బామ్మ? ఏం చెప్పాలనుకుంటున్నావు? అమ్మా, అమ్మమ్మ, అమ్మమ్మ, వసుంధర, నేను వెళ్ళి డాక్టర్ని తీసుకొస్తాను. అమ్మమ్మ, 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 బామ్మ, ఏమైంది? అమ్మమ్మ, ఏమైంది? బామ్మ, అమ్మమ్మ, బామ్మ, అమ్మమ్మ, అమ్మమ్మ, వసుంధర, తను ఇంక మనకి లేదు. సార్, అమ్మమ్మ, నీకు మాత్రం నా మీద ఎందుకమ్మా ఇంత ప్రేమ? నువ్వు మా అమ్మలా అనిపిస్తావు. నా ఆయుష్ కూడా పోసుకుని మీ ఇద్దరు నిండు నూరేళ్ళు చల్లగా ఉండండి.
అమ్మమ్మ 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 మామయ్య అమ్మమ్మ మనల్ని వదిలి వెళ్ళిపోయింది మామయ్య. చివరి వరకు నీ గురించే కలవరించి కలవరించి నిన్ను చూడాలి అంది. తన చివరి కోరిక తీర్చావమ్మా. ఏడవద్దమ్మా, ఏడవద్దు. బామ్మగారిని తీసుకెళ్ళడానికి అంబులెన్స్ రెడీ చేశాను. రేపు కార్యక్రమం జరిపిస్తాం సార్. దీనికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు దివాకర్ చూసుకుంటాడు. అలాగే సార్, మీరు బయలుదేరండి, మీకు లేట్ అవుతుంది. పర్వాలేదు, అత్తయ్య వాళ్ళు చంద్రన్న కారులో వెళ్ళిపోయారు. అమ్మా వసుంధరా, ఇంకా సార్తో ఇంటికి వెళ్ళమ్మా. మామయ్య నేను కూడా ఎస్టేట్కి వస్తాను. వద్దమ్మా, కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఇలాంటి కార్యక్రమాల్లో పాలు పంచుకోకూడదు. ఇప్పుడు నువ్వు రాకపోవడమే నీకు ఆ ఇంటికి మంచిది. నమ్ముకున్నవాళ్ళు, నా అనుకున్నవాళ్ళు ఎవ్వరూ తనని పట్టించుకోలేదు. నువ్వే అన్ని దగ్గరుండి చూసుకున్నావు. పెద్దమ్మ కూడా ఒక సంపూర్ణమైన జీవితం అనుభవించి వెళ్ళిందమ్మా. ఇంకా తనని సంతోషంగా పంపించాలి. నువ్వెళ్ళమ్మా, నేను చూసుకుంటాను. మామయ్య బామ్మ చనిపోతూ చివరిసారిగా నందితమ్మ గురించి ఏదో చెప్పబోయింది. అమ్మ అమ్మ అని ఆగిపోయింది. తనకి నందితే నిన్ను అమ్మలా చూసుకుంటుంది అని చెప్పాను. తను తృప్తిగా నవ్వింది. అదే అడగాలనుకుందేమో.